బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాసం 2వ శుక్రవారం ఆగస్టు 21న వచ్చింది. మరి ఆ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చాలా మంది జరుపుకోలేకపోయారు. మరి 3వ శుక్రవారం ఆగస్టు 28న వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చా? మరి అదే రోజు కూడా చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటున్నారు. మరి చేసుకోవచ్చా, చేసుకోకూడదా? ఒకవేళ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటే ఏ సమయాన చేసుకోవచ్చు? ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల గురువుగారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. గురువుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు మొదటగా ధన్యవాదాలు. గురుగారు, ఆగస్టు 21 శ్రావణతో మనం చేసి చూపించాము. చాలా మంది జరుపుకున్నామని కింద కమెంట్స్ పెడుతున్నారు. అదే విధంగా మరో కమెంట్ ఎక్కువగా కనిపించింది. మేము 2వ శుక్రవారం చేసుకోలేకపోతే 28న చంద్రగ్రహణం వస్తుంది, మరి ఆ రోజు చేసుకోవాలా, చేసుకోకూడదా? దీని గురించి ఏమంటారు గురుగారు? 28వ తారీఖు రోజున పౌర్ణమి అయింది, శుక్రవారం కూడా వచ్చింది. అయితే మనకు సాధారణంగా 21వ తారీఖు రోజున వరలక్ష్మి వ్రతం ఊరు వాడ పల్లె పల్లెల్లో అందరూ పట్టణాల్లో అందరూ చేసుకున్నారు. కానీ కొంతమంది స్త్రీలకి ఋతుక్రమ ప్రభావం వలన చేసుకోలేకపోయారు. కొంతమంది స్త్రీలు బిజీ స్కెడ్యూల్లో ఉన్నవాడు చేసుకోలేకపోయారు. కొంతమంది జర్నీ చేస్తూ ఉన్నారు ఆ టైంలో, ఆ రోజంతా వాళ్ళు కొంతమంది చేసుకోలేకపోయారు. అలాగే కొంతమందికి జాతా శౌచము మృతా శౌచం అంటే రక్త సంబంధీకులో కుటుంబంలో ఎవరైనా జన్మించినా, కుటుంబంలో ఎవరైనా మరణించినా ఆ శౌచము పాటించాలి. కాబట్టి ఈ రకంగా ఉన్నవాళ్ళు కూడా చేసుకోలేకపోయి ఉన్నారు. కాబట్టి శుద్ధి అయిన తర్వాత వచ్చేటువంటిది 28వ తారీఖు రోజున శుక్రవారం. మరి ఆ రోజున చేసుకోవచ్చా లేదా అంటే ఖచ్చితముగా చేసుకోవచ్చును. అయితే ఇక్కడ చిన్న ఆబ్లిగేషన్స్ అమ్మా. అదే రోజు రాఖీ పౌర్ణమి అయింది. అవును గురుగారు. రాఖీ పౌర్ణమైన సందర్భంగా ఆడవాళ్లలో 100కి 95 మందికి అన్నదమ్ములు ఉంటారు. మిగతా 5% మందికి ఆడపిల్లలకి అన్నదమ్ములు లేకపోయినా స్నేహితులని, సాటి వాళ్ళని అన్నలుగా భావించే తత్వం. అంటే 100 మంది ఆడవాళ్ళు ఎవరికో ఒకరికి రాఖీ కట్టాలి కదా. మరి ఆ రోజున రాఖీ పౌర్ణమి. ఈ రాఖీ పౌర్ణమిన ఏ సమయంలో కట్టుకోవాలి? రాఖీ పండుగ జరుపుకుంటుంటే ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి? ఈ వ్రతము రాఖీ పౌర్ణమి సాగదు కదా అన్నట్టుగా చాలా మంది ఆలోచిస్తున్నారు. అటువంటి వాళ్ళ కోసమే మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ యొక్క 28వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణము మన భారతదేశంలో కనిపించదు. కనిపించని గ్రహణానికి ఎటువంటి ఆచారాలు, నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. నిరభ్యంతరంగా రక్షాబంధనము, జంధ్యాల పౌర్ణమి, అలాగే అమ్మవారి యొక్క వరలక్ష్మి వ్రతాన్ని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ముందుగా ఈ వ్రతాన్ని ఏ సమయంలో చేసుకుని బాగుంటుంది, అలాగే రక్షాబంధనం ఎప్పుడు చేసుకుంటే బాగుంటుందో తెలియజేద్దాం. ప్రధానంగా శుక్రవారం నాడు కాబట్టి తెల్లవారుజామున, అంటే ముందు రోజు గురువారం పౌర్ణమి ఉంది కాబట్టి ఆ రోజు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేయడానికి సంబంధించినటువంటి పూజ ద్రవ్యాలన్నీ కూడాను కొని తెచ్చుకోవాలి. తదనంతరం ఉదయమే లేచి కాలకృత్యాదులు తెచ్చుకొని 5 గంటల కల్లా ఈ యొక్క సంబంధించినటువంటి వరలక్ష్మి వ్రతం లేదా 6 గంటలకైనా కానీ ప్రారంభించినట్లయితే 7 గంటల కల్లా అయిపోతుంది. అది వరలక్ష్మి వ్రతం అవుతుంది. ఇక నైవేద్యం విషయానికి వస్తే మధ్యాహ్నం నైవేద్యం వరకు ఆపి మిగతాదంతా కూడా గణపతి పూజ, సంకల్పము, వరలక్ష్మి అమ్మవారి ఆవాహనము, కలశ స్థాపన, లేకపోతే చిత్రపటం పెట్టుకోవడము, అమ్మవారి అర్చన, తోర పూజ, కథ, ఇవన్నీ కూడా మనం 5 గంటలకు మొదలు పెడితే 6-6:30 కల్లా అయిపోతుంది. లేదా 6 గంటలకు మొదలు పెడితే 7-7:15 కల్లా అయిపోతుంది. ఇవన్నీ ప్లాన్డ్గా ముందే చేసి పెట్టుకుంటే తర్వాత నైవేద్యం అనేటువంటిది మనం ఇంట్లో చేసినటువంటి పదార్థాలతో ఆఖరి ఘట్టమైనటువంటి నైవేద్యము మధ్యాహ్నం టైంలో పెట్టి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి కథ సమాప్తం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే రక్షాబంధనం అనేటువంటిది కూడా ఉంది. కాబట్టి రక్షాబంధనానికి సంబంధించినటువంటి సరైన ముహూర్తము ఉదయం 7:30 నుంచి 8:30 మధ్య కాలంలో
కన్యా లగ్నం ఉంటుంది, లగ్నంలో శుక్రుడు ఉంటాడు. ఆ సమయంలో సోదరులకి సోదరీమణులు రక్షాబంధన కార్యక్రమం నిర్వహించుకోవాలి. 8:30 నుంచి 9:25 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. పైగా 9 నుంచి 10 వరకు శనిహోర ఉంటుంది. 9:45కి పౌర్ణమి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ 7:30 నుంచి 8:30 సమయం మధ్యలోనే ఈ యొక్క సంబంధించినటువంటి రక్షాబంధన కార్యక్రమం చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క సంబంధించినటువంటి చంద్రగ్రహణం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా అమెరికా లాంటి తదితర ప్రాంతాల్లో, అమెరికా, స్పెయిన్, మొరాకో, అలాగే ఆస్ట్రియా, అర్జెంటీనా, పసిఫిక్ మహాసముద్రము, అలాగే అంటార్కిటికా మరియు సౌత్ ఆఫ్రికా, కెనడా, అమెరికా మొత్తం రాష్ట్రాల్లో, దేశం మొత్తం, అలాగే ఫ్రాన్స్ ఇట్లాంటి దేశాల్లో ఈ యొక్క సంబంధించినటువంటి ఖండాగ్రాస చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఆ ప్రాంతంలోని వాళ్ళకి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది. మన భారతదేశంలో కనిపించదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ యొక్క శతభిష నక్షత్రంలో ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావం వలన, అనగా కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి మాత్రం దోషప్రదము. అయితే ఇతర ఛానల్స్లలో చాలా చోట భయపెడుతున్నారు, ప్రాణం పోతుందనో, ఇక మొత్తం పూర్తిగా నష్టపోతారనో. అటువంటిది ఏమీ ఉండదమ్మా. మహా అయితే ఇబ్బంది అంటే ప్రపంచానికంతా కూడా ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు. చంద్రునికి గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ చంద్రుడు ఉన్నటువంటి రాశి నుంచి ఈ చెప్పిన రాశిలో వాళ్ళకి మాత్రం ఇబ్బందికర పరిస్థితులు. 100 రూపాయలు నష్టమయ్యే చోట 125, 150 రూపాయలు. ఇద్దరి చేత అవమానించబడితే 5-6 మంది చేత అవమానించబడడం, చిన్న దెబ్బ ప్లేస్లో కొద్దిగా పెద్ద దెబ్బ తగలడం, 2 సార్లు ప్రయత్నిస్తే కానీ రాని ఫలము 5-6 సార్లు ప్రయత్నించాల్సినటువంటి రావడం, ఇలాంటివే ఉంటాయి తప్ప పెనం మించిపోయి పొయ్యిలో పడ్డట్టుగా మాత్రం ఉండదు. కాబట్టి జీవితం ఏమీ తలకిందులు కాదు. కాబట్టి అందుకనే ప్రపంచంలో ఎక్కడైనా ఈ రాశుల్లో, అనగా వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే అమెరికా లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అరుణాచల క్షేత్రంలో 28వ తేదీన మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 7 గంటలకి ఈ రాశుల్లో చెప్పబడినటువంటి రాశుల్లో వాళ్ళకి గ్రహణ దోష నివారణ పూజలు మరియు శని దోష నివారణ పూజలు, జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 28వ తారీఖు సాయంకాలం 7 గంటల లోపల అరుణాచల క్షేత్రంలో జరిగే గ్రహణ దోష నివారణ పూజల, హోమాల్లో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక క్లుప్తముగా, నిరభ్యంతరముగా పౌర్ణమి ఘడియలు ఉన్నప్పుడే చేసుకోవడం చాలా మంచిది. 28వ తారీఖు ఉదయం 9:45 వరకే పౌర్ణమి ఘడియలు ఉన్నాయి. కాబట్టి పూజా విధానం అంతా ఆ సమయంలో కంప్లీట్ చేసుకొని మధ్యాహ్న సమయానికి నైవేద్యం పెట్టి, అవకాశం ఉంటే ఈ పౌర్ణమి ఘడియలు ఉన్నప్పుడుగానే ముత్తైదును పిలిపించి వాళ్ళకి వాయినాలు ఇవ్వడం లాంటివి చేసుకోవాలి. ఉద్వాసన మాత్రం శుక్రవారం చెప్పకూడదు. శనివారం నాడు ఉదయం 8 గంటల తర్వాత మళ్ళీ యథావిధిగా అష్టోత్తర పూజ చేసి, దీపారాధన, అష్టోత్తర పూజ చేసి పండో పాలో నైవేద్యముగా పెట్టి అప్పుడు అమ్మవారిని ఉద్వాసన చేయాలి. కాబట్టి నిరభ్యంతరంగా మనకు గ్రహణం లేదు కాబట్టి రక్షాబంధనం జరుపుకోవచ్చు. రక్షాబంధనం ఉదయం 7:30 నుంచి 8:30 మధ్య కాలంలో రాఖీ కట్టుకోవాలి. అదే దివ్యమైన ముహూర్తము 28వ తారీఖు రోజున. ఇక సంబంధించినటువంటి వ్రతము కూడా, వరలక్ష్మి వ్రతం కూడా ఉదయం 5 గంటలకు ప్రారంభించుకుంటే 6:30 కల్లా అయిపోతుంది. 6ంటికి ప్రారంభించుకుంటే 7-7:30 కల్లా అయిపోతుంది. తదనంతరం సోదరుడికి రక్ష కట్టవచ్చు. ఇలా ప్లాన్డ్ ప్రకారం కనుక చేసుకుంటే చక్కగా దివ్యంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో ఇయర్స్ చూసారు కదా, చంద్రగ్రహణం సందర్భంగా ఆగస్టు 28న గురువు గారి ఆధ్వర్యంలో అరుణాచల క్షేత్రంలో హోమంలో మీరు కూడా గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి. పూర్తి వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.